బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓవైపు చైన్ స్నాచర్లు చెలరేగిపోతుంటే మేమేం తక్కువ అని బ్యాంకు దొంగలు కూడా రంగంలోకి దిగారు. హైదరాబాద్ సరూర్ నగర్ ఎస్బీఐ బ్యాంకులో దోపిడీకి విఫలయత్నం చేశారు. అయితే అలారం మోగడంతో పారిపోయారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు నడి తెలుసుకుందాం. వాసు, చెప్పండి, ఓవైపు చైన్ స్నాచర్లు, మరోవైపు బ్యాంకు దొంగలు, దీనిపై పోలీసులు విఫలమయ్యారని కూడా ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? నరేష్, హైదరాబాద్ లో వరుస చైన్ స్నాచింగ్ దొంగతనాలు ఇప్పటికే పోలీసులు తలనొప్పిగా మారిన నేపథ్యం. కానీ తాజాగా ఉదయం చూసిన నేరేడ్మెట్ ఘటనలో కూడా ఒక గోల్డ్ షాప్ లోకి చొరబడి యజమానిపై తీవ్రంగా దాడి చేసి నోటిపై యాసిడ్ పోసి 15 తులాల బంగారం అపహరించిన ఘటన మరో ఘటన చోటు చేస్తుంది. ఆలస్యం వెళ్ళకి వచ్చింది. సరూర్ నగర్ ఎస్బీఐ బ్యాంక్ లో దొంగలు విఫలయత్నం చేశారు. అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో బ్యాంకు వెనక వైపు నుంచి కూడా కన్నం వేసి బ్యాంకు లోపలికి చొరబడ్డారు. కానీ అక్కడ ఉన్నటువంటి లాకర్ ను ముట్టుకున్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా అలారం మోగింది. అలారం ప్రతి పోలీస్ స్టేషన్ కూడా అలారం అటాచ్మెంట్ ఉంటుంది. ఎస్బీఐ నేషనల్ బ్యాంక్ కాబట్టి పోలీసులు కూడా ఉటావుట్టిన సంఘటన స్థానానికి చేరుకునే లోపు అక్కడ ఉన్నటువంటి దుండగులు పారిపోయినటువంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా వరుస అంటే కేవలం పెద్ద మొత్తంలో నగలు అపహరించే స్థలాల్లో వరుస సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇవన్నీ కూడా అంతర్రాష్ట్ర ముఠాల పనిగా పోలీసులు అనుభవిస్తున్నారు. సరూర్ నగర్ ఘటన కూడా ప్రస్తుతం పోలీసులు కనబడుతుంది. ఎందుకంటే ఏకంగా ఎస్బీఐ బ్యాంక్ కన్నం వేశారంటే ఇది సాదా సీదా వ్యక్తుల పని కాదు. ఖచ్చితంగా ప్రొఫెషనల్ కిల్లర్స్, ప్రొఫెషనల్ దొంగల పనిగానే ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో ఇలాంటి సంఘటనలు కూడా హైదరాబాద్ లో అనేకం చోటు చేసుకున్నాయి. ఫైనాన్స్ కంపెనీలకు గోడ కన్నం వేసి లోపలికి వెళ్లి చోరీలో పాల్పడ్డ ఘటన, పెద్ద ఎత్తున కూడా బంగారాన్ని ఎత్తుకెళ్లిన సంఘటన చూశాం. కానీ ఇదే తరహాలో కూడా ఒక అంతర్రాష్ట్ర ముఠా ఈ ఘటనకు పాల్పడింది. కానీ అలారం మోగడంతో పరారైన పోలీసులు ప్రస్తుతం సరూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నరేష్, బ్యాంక్ అధికారులు ఏమంటున్నారు వాసు? మొత్తం మీద నిన్న బ్యాంకు సెలవు దినం కావడంతో కూడా నిన్న బ్యాంకు మొత్తం కూడా బంద్ ఉంది. ఈ రోజు ఉదయం బ్యాంకు తెలుసుకున్న నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి బ్యాంక్ సిబ్బంది దాన్ని గమనించడం జరిగింది. కానీ ఎలాంటి ఆస్తి నష్టం కానీ ఎలాంటి లోపల ఉన్నటువంటి నగలకు కానీ నగదు కానీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. కేవలం అలారం మోగిన నేపథ్యంలో వాళ్ళు పారిపోవడం జరిగింది. దీనిపైన పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేస్తున్నారు. బ్యాంక్ అధికారులు మాత్రం బ్యాంక్ అధికారులు ఎందుకంటే వెనక నుంచి కన్నం వేశారు కాబట్టి ఖచ్చితంగా బయట వ్యక్తుల పని కూడా బ్యాంక్ అధికారులు ధృవీకరిస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి కానీ ఎలాంటి అక్కడ ఉన్నటువంటి నగదు కానీ ఎలాంటి ప్రమాదం లేదని కూడా అధికారులు ధృవీకరించారు. ఓకే, రైట్ వాసు.